శ్రమ నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ముజీర్ అని జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్కే ఎతిరాజ్ అన్నారు. బుధవారం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత షేక్ ముజీర్ కు నర్సాపురం ఎంవీఆర్ఆర్ పాఠశాల సిబ్బంది ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్కే ఎతిరాజ్ తో పాటు ఇందుకూరుపేట ఎంఈఓ సునీల్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం, శ్రేయోభిలాషులు మరియు పూర్వ విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు ముజీర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ముజీర్ కు రావడం, అందులోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. కఠోర శ్రమ నిబద్ధత కలిగిన ఉత్తమ ఉపాధ్యాయులు ముజీర్ అని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి ముజీర్ క్రీడలతో పాటు చదువులో కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచి ఉపాధ్యాయుల మన్ననలు పొందారన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ముజీర్ పంథా ఉత్తమమైందన్నారు. జాతీయ అవార్డు కూడా ముజీర్ కు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ అధ్యక్షులు గాదం శ్రీనివాసులు, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ గురుప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసులు, సనత్ కుమార్, ఎస్బిటి షాన్ బాషా, రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మీప్రసాద్, సివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన పీటీ భాషకి ఒక చిన్న చిరుకానుక ఈ ఫోటో కావాలండి పేపర్లో. ఇద్దరు గురువులు పీటీ గారు. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ స్టాఫ్ ప్రసాద్ పీడి గారు, లెవెన్ బ్యాచ్ సార్కి సన్మానం జమట్టు కాంప్లెక్స్ అందుబాటు జీసీఎంపీ అందరూ కూడా టీం వచ్చినారు. రెండు సత్కరిస్తా ఉన్నారు. సార్ని సన్మానిస్తా సర్పంచ్ సార్ని సన్మానిస్తా ఉన్నారు. సర్పంచ్ గారు, సురేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా అది నా గ్రామానికి గర్వకారణంగా ఫోటో. ఓకే అందరూ రావడం చాలా సంతోషం. మేము ఈ అవార్డు రావడం కోసం మా తల్లిదండ్రులకు మేము 8 మంది సంతానం, పెద్ద కుటుంబం అంటారు. నేను 4వ వ్యక్తిని. మా నాన్న మమ్మల్ని, మా అమ్మగారు, మా నాన్నగారు మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడ్డారు. 8 మందిని పెంచడం అంటే అంత సులువైన పద్ధతి కాదు అప్పుడు. అందుకోసం మా నాన్నగారు బెజవాడ రామచంద్రరెడ్డి అని వాళ్ళ ఇంటికాడ చేతిగడగా పనిచేసేవాళ్ళు. అప్పుడు నూకల బియ్యం ఇచ్చేవాళ్ళు. ఆ నూకల బియ్యం తీసుకొచ్చి మాకు వండి పెట్టేవాళ్ళు మా నాన్నగారు, మా అమ్మగారు. అలా ఎదిగాము. అలాగా మా బెజవాడ రామచంద్రరెడ్డి గారు మాకు హాస్టల్లో ఒక సీట్ ఇప్పించారు, ముదిరెత్తిపల్లి హాస్టల్లో. అక్కడ నేను 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు విద్యాభ్యాసం చేశాను. అక్కడ మా కెరీర్ స్టార్ట్ అయింది. అప్పుడే మేము 6వ క్లాస్ పోయినప్పుడు మా గురుగారు లక్ష్మీప్రసాద్ సార్ అప్పుడే పీఈటీ సార్గా వచ్చారు అక్కడికి. నిజంగా ఇందాక సార్ చెప్పింది మీకు అందరికీ అక్షర సత్యం. అది ఎవరైనా దెబ్బతిన్నా, నేను కూడా దెబ్బతిన్నా. నన్ను ఒకసారి కొట్టారు సార్. కొట్టిన వాడు ఎవరైనా లేరంటే ముదిరిపాలెం చదివిన వ్యక్తుల్లో ఎవరు ఉంటారో నాకు తెలిసి. ఉన్నారు సార్, ఎవరు ఉన్నారు ఒకట. ప్రతి ఒక్కరు దెబ్బతిన్నాము. మేము కూడా ఆయన దగ్గర పన్నులు తిన్నాము. కాకపోతే ఆయన యొక్క డెడికేషన్ మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. మేము ఈరోజు ఈ పోస్టులో ఉండడానికి కారణం ఫస్ట్ జన్మించిన తల్లిదండ్రులు అయితే, ఆ తర్వాత మాకు అక్షరాలు దిద్దించిన మా గురువు గారు అందరూ ఉన్నారు, ఉపాధ్యాయులు. కాకపోతే మేము ఈ ఉపాధ్యాయ వృత్తికి ఎన్నుకోవడానికి కారణము
మా పీఈటీ సార్. మా పాఠశాలలో 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు మాకు క్రీడలు నేర్పించి 6 గంటలు అంటే 6 గంటల టైంకి మేము వెళ్ళేవాళ్ళము. మాకంటే ముందు సార్ వచ్చేవాళ్ళు. పీఈటీ సార్ గ్రౌండ్లో ఉంటే ఇంకెవ్వరూ బయట ఉండడానికి లేదు. ఇప్పుడైతే సార్ మీలాగే ఉండాలని చాలా వరకు ప్రయత్నం చేశాను. అది ఊటుకల్లో సాధ్యమైంది, మీలాగే ఈదుర్లో కూడా సాధ్యమైంది. గంగపట్నం ప్రయత్నం చేశాను, కాబట్టి వీలు అవ్వలేదు నాకు తెలిసి. ఇక్కడ కూడా చేస్తున్నాము. కాబట్టి అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు కొడితే వెళ్ళి పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ కూడా కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మా పిల్లల్ని మేము కొట్టలేదు, మీరు ఎందుకు కొడుతున్నారు అని చేస్తున్నారు. కాబట్టి మేము కూడా మా పద్ధతిని మార్చుకోవాల్సి వస్తుంది సార్. అంత డెడికేషన్గా పనిచేసిన మీ దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. ఇప్పుడు తల్లిదండ్రులు అంత కోఆపరేటివ్గా ఉండలేదు. అయినప్పటికీ మా విధుల్ని మేము సక్రమంగా నిర్వహిస్తున్నాము. అలాగే నేను జాతీయ స్థాయిలో ఖోఖోలో నేషనల్స్ మెడల్ సాధించాను. అప్పుడు మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు మాకు క్యాంప్ నిర్వహించారు. మా గురుప్రసాద్ సారు, విజయ్ సారు, గిరిప్రసాద్ సార్ గారు. వాళ్ళు మాకు భోజనం పెట్టేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి మేమంతా సార్ వాళ్ళతో కలిసి మేము గేమ్స్ ఆడాము, విజయాలు సాధించాము. ఆ తర్వాత నేను కాలేజీలో చేరాను. కాలేజీ చేరిన తర్వాత నేను ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ ఛాంపియన్ వచ్చింది. ఆ తర్వాత మాకు మా గురువు గారు సురేష్ సార్ గారు మమ్మల్ని ప్రాక్టీస్ రమ్మని చెప్పి అక్కడ ప్రాక్టీస్ తీసుకెళ్ళారు. ఆ సార్ దగ్గర ప్రాక్టీస్ మేము 6 గంటలకు వెళ్ళి ఆర్ఎస్ఆర్ స్కూల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఆ తర్వాత సాయంత్రం కాలేజీకి వెళ్ళేసి మళ్ళా పోలీస్ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఆ తర్వాత 9:30, 10కి మేము ఇంటికి వచ్చేవాళ్ళం. రోజు మా దినచర్య అదే. అప్పుడు ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాకు సీనియర్స్ ఉండేవాళ్ళు. మాకు వాళ్ళు కూడా వ్యాయామ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, ఆరోగ్యంగా పనిచేస్తున్నారు చెప్పారు సారు. వాళ్ళతో పాటు కూడా మేము కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సార్ డైరెక్షన్ అన్న మాట్లాడితే చాలు అని. సురేష్ సార్ చాలా తక్కువ మాట్లాడరు మామూలుగా, చాలా తక్కువ. అసలు మాట్లాడితే మాటలు వస్తాయా రావా అని కూడా మేము అనుకునేవాళ్ళం. ఆయనతో మాట్లాడాలంటే చాలా భయం. ఎందుకంటే ఆయన అసలు మాట్లాడరు, ఊరిగా చూస్తారు. కళ్ళ సహితం మేమంతా సాధన చేసేవాళ్ళం. మాకు పోటీ ఎక్కువ ఉండింది. ఆ పోటీలో మేము విజయాలు సాధించాము. వీటన్నిటికీ మా గురువు గారు చాలా కష్టపడ్డారు, మేము కూడా కష్టపడ్డాము, విజయాలు సాధించాము. ఆ తర్వాత నేను 1995లో పీసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదివాను. ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ సాధించాను. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కూడా సాధించాను. ఆ తర్వాత నేను ఎంపీడీలో యూనివర్సిటీ ఫస్ట్గా నిలబడ్డాను. ఆ తర్వాత నేను 2001 డిఎస్సిలో నేను జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి నేను ఉద్యోగ ప్రస్థానం చేరాను. ఫస్ట్ నేను ఊటుకూరులో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఊటుకూరులో జాయిన్ అయ్యడమే నాకు దాటడానికి పడవ ఒకటి ఉండింది. పడవ బోట్ మనం పోవాలి తప్ప మనం నడిచిపోవడానికి వీలు ఉండదు. కాబట్టి నేను 10 years పాఠశాలలో పనిచేశాను. 2 రోజులు మాత్రమే నేను అసెంబ్లీకి లేట్కి వెళ్ళాను. అంటే అసెంబ్లీకి 2 రోజులు మాత్రం నేను లేట్కి వెళ్ళాను. నేను వెళ్ళగానే చెప్తాను ఫస్ట్, ఎవరు అసెంబ్లీకి లేట్ రాకూడదు, నేను లేట్గా రాను, మీరు లేట్గా వస్తే నేను అడుగుతాను, నేను లేట్గా వచ్చాను మీరు అడగాలని ఫస్ట్ కండిషన్ చెప్తాను. మీకు కూడా చెప్పిండాం కదా. అలాంటి కండిషన్లో నేను 10 సంవత్సరాలకి 2 రోజులు మాత్రమే ఊటుకూరికి నేను ప్రేయర్కి లేట్కి వెళ్ళాను. 2 రోజులు మాత్రమే. అలాగా అక్కడ ఉన్న విద్యార్థులందరూ చాలా క్రమశిక్షణతో మా దగ్గర ఆటలు నేర్చుకున్నారు. ఇప్పుడంతా వచ్చున్నారు, చాలా మంది వచ్చున్నారు. వాళ్ళంతా ఉద్యోగాలు కూడా సాధించారు. మన ఇటీవల కూడా పీఈటీగా జాబ్ చేశారని జాయిన్ అయ్యారు. ఇంకా జాయిన్ అవ్వలేదు, వాళ్ళు కూడా జాబ్ వచ్చేసింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా ఒక మార్గాన్ని ఎన్నుకుంటే ఆ మార్గాన్ని మనము రీచ్ అయ్యే వరకు మనం సాధించాలి. అలా సాధిస్తే అది ఖచ్చితంగా మన గోల్ని రీచ్ అవ్వగలం. తర్వాత నేను అక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ మీద ఈదురు పాఠశాల మా ఎస్ఎంసి అక్కడ చైర్మన్ లేరు, కానీ గ్రామస్తులంతా నన్ను ఘనంగా సత్కరించి నన్ను మళ్ళీ అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఆ తర్వాత నేను ఈదురు పాఠశాలకు చేరడం జరిగింది. ఈదురు పాఠశాలలో నేను 6 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ మాకు మరుదూతి మేడం గారు, హెచ్ఎం మేడం గారు వచ్చారు. ఆ మేడం గారి ఆధ్వర్యంలో మేమంతా వర్క్ చేశాము. ఒకసారి సడన్ విజిట్గా ఆర్ఐపీ గారు భానుమతి రావు సార్ గారు మాకు సడన్ విజిట్ చేశారు. 4:30కి వచ్చారు మా పాఠశాల. అప్పుడు 4:40 దాకా ఉండింది పాఠశాల. వచ్చి ఆ రికార్డ్స్ అని చూసి, పిల్లలు ఆడుతున్న చూసి, బెస్ట్ టీచర్ అవార్డు సార్ వచ్చిందా అంటే రాలేదు సార్ అని చెప్పారు. అప్పుడు మీరు ఎందుకు బెస్ట్ టీచర్ అవార్డు కోసం రికమెండ్ చేయలేదని చెప్తే,
ఆ సంవత్సరం అప్లై చేయకుండానే నాకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది 2016లో. మా మేడం గారు 4వ తేదీ సెప్టెంబర్ 4వ తేదీ ఫోన్ చేశారు, రేపు నువ్వు కారు వేసుకురా అని. ఏం మేడం అంటే, మీకు జిల్లా ఉత్తమ వ్యాయామోపాధ్యాయుడు అవార్డు వచ్చింది అన్నారు. మేడం నేను అప్లై చేయలేదని చెప్పాను. నువ్వు అప్లై చెప్పి నేను అప్లై చేశానులే, నువ్వు రా అని చెప్పారు. నేను వెళ్ళాను. అందుకు కారణం మా హెచ్ఎం మేడం గారు. అంటే నాకు తెలియకుండానే నాకు రికమెండ్ చేశారు. అలాగా ఇప్పుడు నా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడికి రావడానికి కారణం మా నాగేశ్వర సార్ గారు. మా హెచ్ఎం సార్ గారు రాగానే మీరు ఖచ్చితంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కోసం మీరు అప్లై చేయండి అని చెప్పి నన్ను చాలా ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతో నేను ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఇక్కడ నిలబడగలిగాను. ఇప్పుడు ఇది వేసుకుంది కూడా సార్ గురించి అన్నారు. ఈ బ్లేజరు, ఈ ప్యాంటు, ఈ షర్ట్ కూడా నువ్వు కొనుక్కొని కొత్తగా వేసుకుని సీఎం గారు చేసుకుంటే మీరు తీసుకోవాలి, మెడల్ తీసుకోవాలని చెప్పారు. ఈ డ్రెస్ కూడా నేను మాకు సార్ తీసాను, మా హెచ్ఎం సార్ గారు. ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రులు తీస్తారు డ్రెస్సులు కదా. నాకు తల్లిదండ్రులతో సమానంగా ఒక ఉపాధ్యాయుని ట్రీట్ చేసినాడు మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి. ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఏ పనైనా కూడా మా సారు చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. ఆ తర్వాత నేను ప్రమోషన్ మీద గంగవరం పాఠశాలకు వచ్చాను. గంగవరం పాఠశాలలో కూడా మా ప్రధానోపాధ్యాయులు చలపతి సార్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. మేము ఏ ప్రోగ్రామ్ అయినా అందరం కలిసి చేసేవాళ్ళం. అక్కడ కూడా చాలా వరకు మా గ్రామస్తులందరూ సహకరించారు. ప్రతి ఊర్లో నేను పనిచేసిన ప్రతి ఊర్లో మొదట కొంచెం వ్యతిరేకత ఉన్నా తర్వాత చివరికి వాళ్ళందరూ పాపం సెట్ అయిపోయి మాకందరికీ చాలా హెల్ప్ చేసేవాళ్ళు అన్ని విధాలా. ఆర్థికంగానే ఏరుకోరి నేను 23లో ఈ పాఠశాలకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. నాకు ఈ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడానికి కారణం అంటే మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అలాగే నా దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ వాళ్ళు ఏదైతే అచీవ్ చేశారో ఆ అచీవ్ చేసిన తర్వాత ఆ స్వీట్ మెమరీస్ నాతో పంచుకోవడం నాకు చాలా గర్వకారణం. పోయిన సంవత్సరం ఆగస్టు 5th సార్, సెప్టెంబర్ 5th ఇప్పుడు నేను వేసుకున్న షూ కూడా వాళ్ళు తీసుకుని ఇచ్చారు. దాని రేటు 9,999 ఉంది దాంట్లో. ఇప్పుడు అందుకే ఆ షూ కూడా నేను వేసుకున్నా, మా స్టూడెంట్ తీసిచ్చారు. అది పోయిన సంవత్సరం ఇక్కడే ఈ క్యాంపస్లోనే వాళ్ళు ఒక రిస్ట్ వాచ్ కూడా తీసుకొచ్చారు. ఈ షూ కూడా వాళ్ళు ఇచ్చిందే. దీని రేటు 9,999. రేట్ అంత రేట్ ఎందుకు తీసుకొచ్చారంటే, సార్ పర్లేదు సార్ అని తీసుకొచ్చారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా పాఠశాల ఏ పాఠశాల పనిచేసినా అక్కడ ఆ ఉపాధ్యాయ బృందం అంతా నాకు సహకరించారు. హెచ్ఎం అయితే కానివ్వండి, స్టాఫ్ అయితే కానివ్వండి, నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే కానివ్వండి, అందరూ నాకు ఎప్పుడు వెళ్ళవేళలా సహకరిస్తూ నాకు ఈ జర్నీలో చాలామంది అంటే మా గ్రామస్తులు కూడా అవార్డు వచ్చిందంటే వాళ్ళు సొంతంగా వాళ్ళకి అవార్డు వచ్చినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళు కూడా మమ్మల్ని అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఏ కార్యక్రమం అయినా అందరం కలిసి చేద్దామని మాకందరికీ అభినందనల సభ ఏర్పాటు చేయడం. అలాగే మా సర్పంచ్ గారు సురేష్ గారు కూడా ఏ ఆపదన్నా కూడా దానికి ముందుంటారు. అలాగే నా ఫ్రెండ్స్ కూడా, నా 10వ క్లాస్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సహకారం అందించారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ జర్నీలో చాలామంది మా ఉపాధ్యాయులు బృందాలు చాలామంది చాలా రకాలుగా సహకరించారు. వారందరికీ పేరు పేరున నేను సందర్భం కృతజ్ఞత చెప్తున్నాను. పేర్లు కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. అందరినీ ఒకసారి మీకు అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటూ చాలా టైం అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఈ అవార్డు రావటం మనందరం కూడా ఖరీదైన తగ్గ విషయం. ఎందుకంటే నరసాపురం పనిచేసేటటువంటి వ్యాయామోపాధ్యాయులకి ఈ అవార్డు రావటం మేమందరం కూడా మా ఉపాధ్యాయ లోకానికి వచ్చినట్టుగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే సారు గతంలో ఒక 3 పాఠశాలలు పనిచేశారు. ఊటుకూరులో పనిచేశారు, తర్వాత ఈదూరు పనిచేశారు, తర్వాత గంగపట్ట పనిచేశారు, తర్వాత నరసాపురం పనిచేశారు. సారు ఎక్కడ పనిచేసినా ఆయన ఒక బ్రాండ్. ఎక్కడ పనిచేసినా కానీ ఆ పిల్లల్ని డిసిప్లిన్ పెట్టే విషయంలో అయితేనేమి, వాళ్ళని బాగా ఆటల్లో తరఫేది ఇచ్చేసి
వాళ్ళని రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయి తీసుకుపోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా సారు మొదటి నుంచి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తుంటాడు. అదేవిధంగా ఉపాధ్యాయ అందరితో కూడా మమేకమై అందరితో కలుపుకొని పాఠశాల అభివృద్ధి కోసం ఎప్పుడు నిరంతరం పనిచేస్తుంటాడు. ఈ పాఠశాలకి అందరికన్నా ముందు వచ్చే వ్యక్తి ముజీర్ సార్. అదేవిధంగా సాయంకాలం 6 దాకా ఉండి పిల్లల్ని తనిఖీ చేసేసి చివరిగా పోతుంటాడు. అదేవిధంగా పిల్లల కోసం పిల్లలకి ఖర్చు పెట్టాలంటే ఎక్కడ కూడా వెనకాడు. పిల్లల కోసంగా ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఇవన్నీ సార్కు ఉన్నటువంటి గొప్ప లక్ష్యాలు. అదేవిధంగా సార్కి ఆడ ఇంకొక గొప్ప విషయాలు ఉన్నాయి. సారు ఆల్రెడీ పీసెట్ ఫస్ట్ ర్యాంకు, డిఎస్సి ఫస్ట్ ర్యాంకు, యూనివర్సిటీ గోల్డ్ మెడల్, నేషనల్స్ 16 నేషనల్స్ ఆడారు. ఇన్ని సద్గుణాలు ఉండి కూడా ఒబిడియంట్. ఈ మధ్య మనం స్పోర్ట్స్ డే చేసాం, 29 చేసాం. తీసుకురాకుండా అవన్నీ కూడా అక్కడే పరిశీలించి పిల్లల యొక్క డిసిప్లిన్ విషయంలో అయితేనేమి, యూనిఫామ్ విషయంలో అయితేనేమి, కట్టింగ్ విషయంలో అయితే ఎక్కడ రాజీ పడకుండా పనిచేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. నాకెందుకులే అని ఎప్పుడు ఉన్నాడు. వచ్చిన ప్రతిరోజు ఉద్యోగాలు చేయడం టాంచి కూడా, అంటే ఉట్టుకూరులో పనిచేసిన, ఈదూరులో పనిచేసిన, గంగపట్ట పనిచేసిన, ఎక్కడ పనిచేసినా కానీ ఆయనకంటూ ఎప్పుడు కూడా గేమ్స్లో ఆయన ఛాంపియన్షిప్. ఓవరాల్ లాస్ట్ ఇయర్ చూసారు మనం గ్రిక్స్ చేసాం లాస్ట్ బిఫోర్ ఇయర్. దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే దాంట్లో ఒక 15-20 రోజుల పాటు మన పాఠశాలలో రాత్రి 9-10 దాకా ఉండి ఈ రోజు ఆ గ్రౌండ్ ఎరగుండే గ్రౌండ్ అంత అందంగా తయారైందంటే కారణం మన ముజీర్ సార్. కోరుకుంటున్నాం అదే ఫంక్షన్లో ఆ ఫంక్షన్ నేను కూడా అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నిజంగా తల్లిదండ్రుల్ని మన ముజీర్ సారు నా దగ్గరికి వచ్చారు. సార్ మీ దగ్గర ఇసుక మట్టి ఉందని తెలిసిందండి. ఎన్ని ట్రిప్పులు నాకు గుర్తులేదు కానీ ఒక 4-5 15 ట్రిప్పులు ఏంటో అడిగారు సారు. సార్ మీరెవరు, ఎందుకు ఏంటి అని అడిగింది. సార్ మా స్కూల్లో వర్షం వస్తే గ్రౌండ్ అంతా నీళ్లు నిలబడి చాలా గందరగోళంగా ఉంటుందండి, అక్కడ కొంచెం ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి అడుగుతున్నాను సార్. నేను సరే ఇస్తాను సార్. దానికి రేటు కూడా అడిగారు సారు. సార్ అదేం మీ సొంతం కాదు, 10 మంది పిల్లల కోసం చేసే పని కాబట్టి తప్పకుండా నేను ఉచితంగానే ఇస్తానండి, తీసుకెళ్ళండి అని చెప్పాను. సారు మా చేలో నుంచి ఆ స్కూల్ గ్రౌండ్లోకి దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఖర్చులు భరించుకొని ఆయన తోలించుకున్నారు. ఆ నిబద్ధత చూడండి. అక్కడే నాకు చాలా నచ్చారు ఆయన. అప్పటి నుంచి నాకు టచ్లోనే ఉన్నారు. అప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఒకప్పుడు వ్యాయామోపాధ్యాయులంటే సబ్జెక్ట్ టీచర్ల కంటే కొంచెం తక్కువ స్థాయిలో అనుకునేవాళ్ళు మేము చదువుకునేటప్పుడు. ఆ పరిస్థితి రివర్స్గా మారి వాళ్లే హెడ్ మాస్టర్లుగా వచ్చేంత స్థాయికి వచ్చిందంటే వ్యాయామోపాధ్యాయులు చేసినటువంటి కృషి, వాళ్ళ చదువు, వాళ్ళ సంస్కారం, వాళ్ళ పట్టుదల చాలా గొప్పది. అటువంటి ఉన్నతమైన స్థానానికి ఉన్నటువంటి వ్యాయామోపాధ్యాయులు ఈ వేదిక మీదని నాకు తెలిసి మా తమ్ముడు దశరథరామరెడ్డి గారు 593 మార్కులతో అటువంటి ఉన్నతమైనటువంటి ఫలితాల కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ సమిష్టిగా పనిచేయాలని, ముఖ్యంగా ముజీబ్ సార్ లాంటి ఉత్తమ వ్యాయామోపాధ్యాయులు కాదు, వారు మామూలుగా కూడా ఉత్తమ వ్యక్తి, చాలా వ్యక్తిత్వం చాలా గొప్పది. స్కూల్ గ్రౌండ్లో కానీ క్లాస్ రూమ్లో కానీ పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా గీసుకున్న క్షణాల్లో నా దగ్గర తీసుకొస్తున్నారు సార్. అది చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఆ బాధ్యత, ఆ పట్టుదల, ఆ ఒబీడియన్సీ, అదే ఆయన ఈరోజు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలవడానికి, సాధించడానికి కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. ముజీబ్ గారు ఇందాక పెద్దలు చెప్పినట్టు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా త్వరలోనే అవార్డు సాధించాలని ఆశిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఏంటంటే మొదటి నుంచి కూడా మొదటి వారంలో చేరాడు కదా, ఆ దగ్గర మాకు
ఏదైనా ఒక ఆడుతుంటాడు జనరల్గా. మరి చొక్కాతో కూడా తడిసిపోయిందిరా, ఇంకా సాలరా అంటే ఒక్కసేపు సార్ అంటాడు. రాడు బయటికి కోర్టులో ఉంచి వస్తాడా. మీరు కూడా అట్లా ఉంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఐవారు పెద్దగా ఆడి ఉండొచ్చు, ఐవార్లు ఆడతారు. నాకే ఆట చేత కాదు బాగా. బుజ్జి నా శిష్యుడే కదా, ఐవారు చదువుతుంటే లాభం లేదు, పిల్లకాయలకి చెప్పాలా. అదేదా ఐవారు ఎంఏ పాస్ అయ్యాడు, ఐవారు ఎంఏ పాస్ అయి ఉంటాడు, గోల్డ్ మెడలిస్టు, అంతా తిని పండుకొని నిద్రపోతుంటాడు. లాభం ఏంది? ఎందుకో అట్టాటి పీజీ కాదు ఈయన. అట్టాటి పీజీ ఎందుకు కాలేదంటే నా శిష్యుడు చర్మం తీసేసేది ఏదైనా చేస్తే చిన్నప్పుడు అదేనా. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ. నేను పీటీ అయిన తర్వాత విజులు బెత్తం చేతులు ఉండదు నా కాడ, విజులు ఉండదు నా కాడ. అట్లా వస్తే సార్ చూస్తే సాల్ చూస్తాడు, ఏ పక్కన అమ్మకి వెళ్ళిపోతాడు అంతే. ఆయన మీదే చెప్తున్నా నేను. ఆ విధంగా ఏంటంటే స్కూలు డిసిప్లైన్ పట్టుకోరావాల్సింది ఆయన. చాలా మంది స్టాఫ్లో నా సర్వీసులో చెప్తున్నా నేను. ఆయన ఏందయ్యో ఎప్పుడంతా గ్రౌండ్లో అందరిని అరుస్తున్నాడు, మేము బీఈడీ అసిస్టెంట్లు ఇక్కడ ఉంటాను, ఎవరి పని వాళ్ళది. ఈయన బయట గ్రౌండ్ స్కూల్ డిసిప్లైన్ అంతా పీటీ మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఐవార్లు ఈ బీడీస్ కానీ సెకండరీస్ కానీ నా సర్వీసులో ఈయనేందా బడంతా పెత్తనం చేస్తున్నాడు, తెలవని వాళ్ళు అనమాట వాళ్ళు. ఆ పెత్తనమే ఈయనకుండేది. నేను ఫస్ట్ ఏదైనా స్కూల్కి పోతా కానీ అసెంబ్లీకి పోతే నేను వాళ్ళకి చెప్తానంటే నేను ఈ బడిలో పోలీసులు అదే నా డ్యూటీ అని చెప్తా. డిసిప్లైన్ ఎవరు ఎక్కడ తోకాడినా కూడా ఏం చెప్తాను తెలుసా, నేను బాగా కోచి సొన్నం పెడతాను ఫస్ట్ అసెంబ్లీలో అని చెప్తాను. వాడు ఎవడైనా కానీ చెప్తా అసెంబ్లీలో. ఫస్ట్ కూడా చూస్తా ఉంటా, ఎవడైతే తోకాడిస్తుంటాడో వాడిని కానీ కింద పడేస్తే అంతే, ఇంకెవరు తోకాడిరు. ఫస్ట్ ఒక బడిలేకపోతాను చేసే పని అది. నేను ఎవడిక్కడ తోకాడిచ్చేది చూస్తా. 2-3 సార్లు చెప్తా అసెంబ్లీలో, అబ్బాయి లే చెప్పా నీకు 2 సార్లు అయిపోయింది, 3వ సారి పడిపోతుకోండి అంతే. వాడు ఎవడైనా కానీ లెక్క పెట్టాను నేను. ఎందుకు చెప్తున్నానంటే ఎంత పెద్ద వీరుని కాదు నేను, మా డ్యూటీ అలా చేస్తాం మేము, అదే ముజీరు కూడా చేసేది. అంతా వచ్చి గ్రౌండ్ అంతా చూసుకుంటా అంటే తన డ్యూటీగా తను చేయాలి. ఏ ఉద్యోగమైనా ఏదో భగవద్గీతలో ఏదో శ్లోకం చెప్పింది, తన డ్యూటీని చేస్తూ ఒకవేళ ఇది తన డ్యూటీ ఒకవేళ గుణహీనమైన కూడా మంచి గౌరవం ఇచ్చే డ్యూటీ కాకపోయినా తనకి వినియోగంలో కూడా ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. ఇతరుల ధర్మం ఎంత బాగా చేసేదన్న కన్నా కూడా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. అవతల తన ధర్మాన్ని భగవద్గీత శ్లోకం భావం చెప్తున్నా సార్, శ్లోకం ఏమనాలని ఏంటంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ చనిపోయినా కూడా మంచిదేనంట. తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ చనిపోయినా మంచిదే. పరుల ధర్మాన్ని నిర్వర్తిస్తూ, పరుల ధర్మం ఎంత బాగా చేసినప్పటికీ కూడా అది భయావహము అన్నాడు. శ్లోకం ఏమైనా వచ్చింది, స్వధర్మే నిధనం శ్రేయ, రెండోది చెప్తుంది, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ మరణించినప్పటికీ కూడా మంచిది. ఇతరుల ధర్మం నిర్వర్తించుట భయకారణం అన్నాడు. సార్ మొదలు చెప్పాను, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ సంస్కృతి ఏదో ఉందని. ఆ విధంగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంటాం. మేము ఆడు చేస్తా ఏడు చేస్తున్నాడు, ఈయన బడంతా ఈయనను, మేము ఎక్కడ లేవంటే మీ ధర్మం ఏంటంటే కాసులు పిల్లకాయలు డిసిప్లిన్. అందుకని నేను ఎందుకంటే చెప్తున్నా అంటే ఇక్కడ బీఈడీ అసిస్టెంట్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా కూడా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు బాధపడకూడదు మనం.
ఆ విధంగా ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ చెప్పాల్సింది ఏంటంటే చదువుకున్నా ముందు శారీరకంగా దృఢంగా ఉండాలా. నా వయసు అంతే ఇప్పుడు తెలుసా, 83 అయిపోయి 84 వచ్చేస్తుంది. దేనికోనట్టున్నాను, పిల్లకాయలతో కూడా ఆడుకుంటుండేది, బ్యాడ్మింటన్ ఆడుతుండేది, ఒక్క పరిగెత్తుండేది, నిద్రపోయేది నేను వాళ్ళని నిద్రవాదించేది లేక కాబట్టి ఆయన కూడా నేషనల్ లెవెల్కి పోయాడు. ఎట్ట పోయాడు? ఒక బిడ్డ MBBS డాక్టర్ అయిన తల్లిదండ్రులు ఎంత కష్టపడాలి. అట్టనే మేము కూడా కష్టపడి, మేము కష్టపడేమని చెప్పకూడదు, మేము ఆ డ్యూటీ చేశాం. అట్టనే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. డ్యూటీకి ఎవరు కూడా ఆటంకం కలిగించకూడదండి దయచేసి. అతను రైట్ వేలో పోతుండేప్పుడు డ్యూటీకి ఆటంకం కలిగించవద్దు. చాలామంది నేను ఇప్పుడు చెప్పే కదా ఆ టైపులో కొంత వర్క్ చేసేదానికి కూడా అడ్డపడతారు. నా సర్వీస్లో అనుభవించున్నా నేను. ఆయన ఏందో 4 రోజులు ఆడుతాడా, ఎక్కడెక్కడ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్, గేమ్స్ స్పోర్ట్స్ గేమ్స్ కలిపితే ఇండివిజువల్ ఛాంపియన్షిప్ అన్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు. ఇక్కడ వరుసగా ఏ ఇన్స్పెక్టర్ ఆఫీస్ వచ్చినా ఆయన పొగడుతుంటాడా? అదేంటే ఎంత కష్టపడితే వస్తాయండి గేమ్స్ ఛాంపియన్, స్పోర్ట్స్ ఛాంపియన్? అంత కష్టపడి పనిచేసి పట్టే ఆ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ వచ్చి గౌరవిస్తాడు. ఇంకోటి ఏంటంటే నేను ఏం చెప్తాను, నేనేం చెప్పాలని రాలేదు, జరిగి చెప్తున్నాను. ఎవరు కూడా పిల్లలు ఐవారు చెప్పాడుగా ఫిజికల్ డైరెక్టర్ గారు, సాయంకాలము మీకు పీటీ క్లాసు లేకున్నా కొంతసేపు అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు, కొంత శరీరానికి సంబంధిస్తే చిన్నప్పటి నుంచి 90 ఏళ్ళు వచ్చే నా మాదిరి ఉంటాడు. అర్థమైందా? అందుకని శరీరం బాగుండేది, హెల్త్ బాగుంటేనే మైండ్ కూడా బాగుంటుంది సాగుతుంది. ఆ విధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లకాయలు చదువు అనేది మనిషి పెట్టిన ప్రైవేటు వస్తువులు, ఇంకొక ప్రైవేట్, ఈ ప్రైవేట్లు అవన్నీ ఉండాల్సిందే. కానీ వాటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది ఫిజికల్గా బిడ్డలు బాగుంటే అవన్నీ వస్తాయి. అందుకని తల్లిదండ్రులు కానీ పిల్లలు కూడా కొంత సాయంకాలం ఆడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు అంటే ముజీర్ సార్ యొక్క కష్టమే, వారి యొక్క కష్టమే ఈరోజు మనం ఇక్కడ ఇంత బహిరంగంగా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ప్రతినిత్యం గ్రౌండ్లో ఉండి గ్రౌండ్ యొక్క బాగోగులు చూస్తూ మరి నిత్యం పిల్లల కోసం కృషి చేసేటటువంటి వ్యక్తి ఎవరంటే ముజీర్ సార్. ఎందుకంటే గతంలో ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పుడు ఎంపీడీఓ గారు, మండల స్పెషల్ ఆఫీసరు, నేను ఆదివారం రోజైనా కానీ గ్రౌండ్స్ విజిట్ చేద్దామని అన్ని గ్రౌండ్లు విజిట్ చేస్తూ వచ్చాం. చేస్తే నర్సాపురంకి వస్తే నర్సాపురం గ్రౌండ్ రెడీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ముజీర్ సార్ అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు అందరూ చెప్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు గ్రౌండ్ని క్లీన్ చేస్తున్నారు. 6 గంటలకు ఫోన్ చేశాను, ఎక్కడున్నావు ముజీర్ అంటే గ్రౌండ్లో ఉన్నాను సార్ అన్నాడు. మరి ఎంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి అవార్డు రావాల్సిందే అని మేము నిర్దాక్షిణ్యంగా ఇద్దరం కూర్చొని అతనికి అవార్డు రావడం జరిగింది. మరి వారి యొక్క తల్లిదండ్రులు ఈరోజు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఆయన స్టేట్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇందా నుంచి అందరు చెప్తున్నారు, 2 పీడీలు మా నాగేశ్వరరావు, నేను మా నాగేశ్వరరావే అంట. ఎందుకంటే గూడూరులో నేను ఎంఈఓగా పనిచేసేటప్పుడు సారు తిక్కవరంలో పనిచేశాడు. తిక్కవరం స్కూల్ కూడా దీన్నిలాగే డెవలప్ చేయాలని గట్టి సంకల్పం ఉన్న వ్యక్తి నాగేశ్వరరావు. ఎప్పుడైతే ప్రధానోపాధ్యాయులు మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు కృషి చేస్తారో ఆ పాఠశాల అభివృద్ధి జరుగుతుంది. మరి మండలంలో దాదాపు 13 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ 13 ఉన్నత పాఠశాలలు మాకు అభిమానమేనండి. మన దశరథ సార్ అన్నట్టు నర్సాపురం హై స్కూల్ అంటే ఎంఈఓ గారికి బాగా లైక్ అని. ఎందుకంటే అన్ని పాఠశాలలు ఇష్టమే నాకు, అన్నిట్లోకి నర్సాపురం హై స్కూల్ అంటే లైక్ అండి. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కమిట్మెంట్, టీచర్స్ యొక్క కమిట్మెంట్ కానీ విద్యార్థులు మీ యొక్క కమిట్మెంట్ నచ్చింది కాబట్టి మీకు అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి గత సంవత్సరం ఎస్ఎస్సిలో కూడా మీరందరూ కూడా చక్కగా చదివి స్టేట్లోనే కాకుండా జిల్లాలో కూడా మంచి 593 మార్కులు భార్గవ్ అనే
ఆ పిల్లోడిని గుర్తు చేసుకోవడం జరిగింది నర్సాపురం అంటే. ఈ రోజు ఒక పీడీ వల్ల మొత్తం నర్సాపురం అంటే స్టేట్ మొత్తం కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంతటి కృషి చేసిన ఉపాధ్యాయులకు మరి పిల్లలకి అందరూ కూడా మండల విద్యాశాఖ తరఫున ముజీర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇటువంటి జాతీయ స్థాయి అవార్డు కూడా ముజీర్ సార్ తీసుకోవాలని, ఈ మా స్కూల్లో పనిచేసేటటువంటి ఈ టీచర్స్ కూడా చక్కగా పనిచేసి మరి పిల్లల్ని రేపు ఎస్ఎస్సిలో మంచి మార్కులతో వారిని పాస్ చేయాలని, అదేవిధంగా ముజీర్ సార్ యొక్క గురువు గారు చెప్పారు, ఆటలే ఆడాలి, ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ మీరు గ్రౌండ్ లో కనిపించాలి. మేము చదువుకునే రోజుల్లో అయితే గ్రౌండ్ లో కనిపించే వాళ్ళం. మాకు ప్రకాష్ రాజు మన సారు నేడు జయప్రకాష్ సారు నాకు గురువు గారు. జయప్రకాష్ సార్ గారు మాకు డ్రిల్ చేయించేవారండి. సాయంత్రం 3 నుంచి 4:30 దాకా డ్రిల్ చేసేవాళ్ళం. డ్రిల్ చేసేటప్పుడు హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ వచ్చిన కానీ కర్రతో కొట్టేవాడు. ఆ రోజు కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. పిల్లవాడిని కొడితే ఉపాధ్యాయులు మీదకి మన తల్లిదండ్రులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడిని బెదిరిస్తున్నాడు, తిడుతున్నాడు అంటే కారణం ఏంటంటే ఆ పిల్లవాడి యొక్క బాగు కోసమే. కాబట్టి మీరందరూ కూడా పీఈటీస్ ని కానీ మరి ఉపాధ్యాయుల యొక్క ఇచ్చే సూచనలు సలహాలన్నీ కూడా చక్కగా విని మరి జాతీయ స్థాయిలో మరోసారి ముజీర్ సార్కి అవార్డు రావాలని, మిగిలిన టీచర్స్ అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చేదానికి కృషి చేయాలని, ముఖ్యంగా మా నాగేశ్వరరావు కూడా సభాముఖంగా మరి ముజీర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.